ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక ప్రభువా, మా గొప్ప దేవా, ఆకాశముల పట్టజాలని తండ్రి, సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, పరమశిల్పి, ప్రేమామయుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇంతవరకు మాకందరికీ మీరు చేసిన మేలులను బట్టి, కృపలను బట్టి మీకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవము గల దేవా, మా జీవాధిపతి, పునరుత్థానుడా, పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండములో వ్రాయబడిన బాబేలు గోపుర నిర్మాణమును గురించి మేము ధ్యానం చేయబోవచ్చుండగా, ఆత్మదేవ మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించండి తండ్రి. ప్రభువ, బాబేలు గోపురమును ఎవరు కట్టనారంభించారు? కట్టుచున్న ఆ ఎత్తైన గోపురాన్ని ఎవరు ఎందుకు ఆపు చేశారు? అసలు ఆ గోపుర నిర్మాణం ఏ స్థలములో కొనసాగింది అనే విషయాలన్నీ మేము ధ్యానం చేయబోచుండగా మీరే మాకు తోడై ఉండి వాక్యమై ఉన్న యేసయ్య మమ్మల్ని ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొమ్మని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనమంతా కలిసి పరిశుద్ధ గ్రంథమునందు ఆదికాండము 11వ అధ్యాయములో 1 నుండి 9 వరకు వ్రాయబడిన బాబేలు గోపుర నిర్మాణమును గురించి, ఆ పరమతండ్రి ఆ నిర్మాణాన్ని ఆపుచేసిన సంగతులను మనం సంభాషించుకుందాం. బాబేలు గోపురమును ఎక్కడ కట్టారు? ఎవరు కట్టారు? ఎవరి నాయకత్వములో బాబేలు గోపురమును కట్టడం ఆరంభించారు? దేవుడు ఎందుకు ఆ గోపుర నిర్మాణాన్ని ఆపుచేశాడు? ఇవన్నీ మనం సంభాషించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉందండి. ఏమిటంటే, ఆదాము నుండి 10వ తరము వాడైన నోవాహు నివసించే కాలములో అప్పటి జనులందరూ అక్రమాలతో, బలత్కారములతో పాపాత్ములై జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన నేత్రములతో సారించి చూసి భూమి మీద ఉన్న జనులందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారని, అప్పుడు దేవుడు వారిని చూసి, నేను సృజించిన జనము ఇంతగా ఎలా చెడిపోయారు అన్నట్లుగా పశ్చాత్తాపం పొంది వ్యధ చెందిన వాడై, ఆ పాపాత్ములు ఇంకా ఈ భూమి మీద ఉండకూడదు, వీరిని ఈ భూమిపై ఉన్న సమస్తమును నిర్మూలం చేయాలని తలంచాడు. మరలా దేవుడు ఈ భూమిపై ఏ ఒక్కరైనా నీతిపరులు ఉన్నారా అని తన కనుదృష్టితో సారించి చూసినప్పుడు వారందరిలో నుండి నోవాహు అనే వ్యక్తి నీతిపరుడుగా కనిపించాడు. అయితే దేవుడు కరుణామయుడు కనుక ఎంతమంది పాపాత్ములు ఉన్నా వారి మధ్యలో యథార్థవంతుడు ఏ ఒక్కరు ఉన్నా వారిని బట్టి ఆ యథార్థవంతుడిని తప్పక రక్షిస్తాడు. కనుక దేవుడు నోవాహును దర్శించి నోవాహుతో మాట్లాడి, నోవాహు, నేను ఈ భూమిపైకి జలప్రవాహములు రప్పించి సమస్తమును నిర్మూలం చేయదలిచాను. కానీ వారిలో నుండి నీవు ఒక్కడవే నీతిపరుడుగా నాకు కనిపించావు కనుక నీవు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు చితిసారకపు మ్రానుతో ఒక రక్షణ ఓడను తయారు చేసుకో అని, ఆ ఓడను ఎలా తయారు చేయాలి అనేది కూడా దేవుడు నోవాహుతో చక్కగా వివరించాడు. నీతిపరుడైన నోవాహు దేవుని ఆజ్ఞ ప్రకారం తానును తన కుటుంబమును కలిసి ఓడను తయారు చేయటానికి పూనుకొని వారు దాదాపు 120 సంవత్సరాల కాలంలో అందరూ కలిసి పూర్తి చేశారు. ఆ విధంగా దేవుడు చెప్పిన ప్రకారం ఆ ఓడను పూర్తి చేసిన ఆ 120 సంవత్సరాల కాలంలో దేవుడు చెప్పిన విధంగా దేవుని సువార్తను అప్పటి ప్రజలందరికీ నిత్యము బోధిస్తూ వచ్చాడు. కానీ ఏ ఒక్కరూ నోవాహు మాట ఆలకించకపోగా ఆ పాపాత్ములు నోవాహుని పిచ్చివాడని, వెర్రివాడని హేళన చేశారు. అప్పటి ప్రజలు నోవాహును మరీ అంతగా ఎందుకు అవమానపరిచారు అంటే, వారంతా ఆదాము నుండి నోవాహు కాలము వరకు భూమిపై వర్షాలు పడలేదు కనుక వారికి వర్షం అంటే తెలీదు. కాబట్టి వర్షము కురవటం ఏంటి, జలప్రళయం రావటం ఏంటి, అయినా ఈ ముసలివాడైన నోవాహుకు మతి చెలించింది అని అనుకున్నారు. కానీ నోవాహు మాటలు ఎవ్వరూ వినకుండా పంటలు పండించుకుంటూ, తింటూ, తాగుచూ,
పెండ్లి చేసుకుంటూ ఆనందించారు. కానీ దేవుడు నోవాహు ద్వారా చెప్పించిన మాటలను ఏ ఒక్కరూ వినలేదండి. మరి వర్షాలు లేకపోతే మరి ఆనాడు వారు ఎలా పంటలు పండించుకున్నారు, ఏం భుజించారు అని కూడా మనకు అనిపిస్తుంది. భూమిలో నుండి వచ్చిన నీటి ఆవిరి వలన కొన్ని పంటలు పండేవి. ఎవలు, గోధుమలు ఇలాగా మెట్ట పంటలైన చిరుధాన్యాలను ఆవిరి ద్వారా అప్పటి ప్రజలు పండించుకుని భుజించేవారు. అయితే ఆ పరమతండ్రి నోవాహును అతని నీతిని బట్టి ఆయన కుటుంబాన్ని రక్షించవలసి ఉంది కనుక దేవుడు ఆ పాపులు చేసే అక్రమాలను చూస్తూ ఆ 120 సంవత్సరాలు చూస్తూ సహిస్తూ భరిస్తూ వచ్చాడు. ఆ తరువాత నిర్ణయ కాలమందు ఓడ పూర్తి అయిన తరువాత దేవుడు నోవాహును దర్శించి వారిని ఓడలోకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నోవాహు తన భార్యను, నోవాహు కలిగిన 3 కుమారులను 3 కోడళ్లను కలిసి మొత్తం 8 మందిని ఓడలోకి వెళ్ళమని చెప్పి దేవుడు తానే స్వయంగా ఓడ తలుపులు మూసివేశాడు. అప్పుడు దేశమంతటా ప్రచండ జల ప్రవాహంతో నిండిపోయింది. అవి ఎంతటి జల ప్రవాహములో తెలుసుకోవాలంటే ఆదికాండం 7వ అధ్యాయం 11-12లో 20 నుండి 23 వరకు ఆత్మదేవుడు రాబో తరాల వారు తెలుసుకోవటానికి గాను వివరంగా వ్రాయించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు వచ్చిన జలప్రళయం ఇంకా ఎప్పుడూ రాలేదు, ఇంకా రాదు అని కూడా తండ్రి నోవాహుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో మేఘధనస్సు అనే వర్షపు ధనుస్సును ఉంచాడు. దీనిని ఎప్పటి ప్రజలు ఇంద్రధనస్సు అంటారు. కానీ మనమైతే ఆ పరమ తండ్రి మేఘములో ఉంచిన ఆ ధనస్సును వర్షపు ధనస్సు, మేఘధనస్సు అని అంటాము. ఈ మాటలు ఆదికాండం 9వ అధ్యాయం 12 నుండి 16 వరకు వివరంగా వ్రాయబడి ఉంటుంది. అయితే మనం గమనిస్తే దేవుడు నోవాహు కాలములో కురిపించిన ఆ జల ప్రళయం వలన భూమి యొక్క భౌగోళిక స్థితిగతులలో ఎన్నో మార్పులు జరిగాయి అని పరిశోధకులు అంచనా వేశారు. అంటే అప్పటి ఆ ప్రచండ జల ప్రవాహముల వలన భూమి యొక్క స్థితిగతులలో మార్పులు వచ్చాయి అని మనం తెలుసుకుంటాము. ఆనాటి జల ప్రళయంలో నోవాహు గారి ఓడ ఆ జలముల తరంగాలపై అంటే అలలపై తేలియాడుతూ సాగిపోయి అరారాతు అనే ఒక గొప్ప ఎత్తైన పర్వతంపై నిలిచింది. ఆ తరువాత దేవుడు అప్పటి భూమిపై గాలిని రప్పించి భూమిని ఆరేటట్లు చేసి నోవాహును దర్శించి బయటికి రమ్మని చెప్పాడు. ఆ విధంగా నోవాహు దాదాపు 3 నెలలు అంటే 150 రోజులు తరువాత ఓడ లోపటి నుండి బయటకు వచ్చి అరారాతు కొండపై రాళ్లతో బలిపీఠం కట్టి దేవునికి గొర్రెలను దహన బలిగా అర్పించాడు. అంతటా ఆ పరమతండ్రి నోవాహు బలి అర్పణను బట్టి నోవాహును దర్శించి మాట్లాడాడు. వారిని అనేక రకాలుగా ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కూడా ఇచ్చాడండి. ఏమిటి అది అని మనం అనుకుంటే, దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, నోవాహు, మీకు పూర్వములో కూర మొక్కలను ఆహారంగా ఇచ్చినట్లు ఇప్పుడు మీకు జంతువుల చేపల మాంసమును కూడా మీకు ఆహారంగా ఇస్తున్నాను. ఈ భూమిపై ఉన్న సమస్త జంతువులకు జలచరములకు మీ భయము మీ బెదురు వాటిపై ఉంటుంది కనుక వాటిని మీరు ఏలండి. కానీ మీరు జంతువుల మాంసమును తినాలి అనుకుంటే ముందుగా ఆ జంతువుల యొక్క రక్తమును శాంతం నేలను ఒలికించాలి, కానీ రక్తముతో వాటిని తినకూడదు. అది శాపగ్రస్తమే కాకుండా మీరు హత్య చేసిన వారుగా ఉంటారు కనుక రక్తము తినకుండా ఆ రక్తమంతయు భూమిపై కార్చి మట్టితో కప్పివేయాలి అని ఆ తండ్రి నోవాహుతో చెప్పాడు. మాంసము తినే విషయంలో మీరు ఏ జంతు మాంసము తినాలన్నా దాని రక్తమును శాంతం నేలపై ఒలికించి మట్టితోనే కప్పాలి. రక్తము జీవము కలది, అది దానిలో ప్రాణం దాగి ఉంటుంది కనుక ఆ రక్తమును శాంతము కార్చి మట్టితో కప్పివేసిన తరువాత మీరు ఆ మాంసమును భుజించవచ్చు అని దేవుడు నోవాహుకు రక్తం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఖచ్చితంగా ఆజ్ఞాపించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నోవాహుకు
మాంసమును భుజింపమని చెప్పిన దానిని బట్టి అలాగైతే ఆనాటి ప్రజలు అప్పటి ఆదాము కాలము నుండి నోవహు కాలము వరకు ప్రజలు మాంసాహారమును భుజించలేదా అని మనకు అనుమానం కలుగుతుందండి. భుజించలేదా అంటే భుజించలేదు అనే వాక్యాన్ని బట్టి ఇక్కడ మనం చెప్పవచ్చు. ఎందుకంటే సృష్టి ఆరంభములో దేవుడు సమస్త జంతువులకు ఆదాము అనే నరునికి ఏమి భుజించాలి అనేది చక్కగా తెలియపరిచాడు. దేవుడు ఆదాముకు చెప్తూ, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చే ప్రతి వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఆహారముగా ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని దేవుడు నరులను ఆశీర్వదించి మీరు విస్తరించి అభివృద్ధి పొంది భూమిని ఏలండి అని ఆశీర్వదించాడు. ఇలాగా దేవుడు వారికి ఫలవృక్షములు, విత్తనములిచ్చే చెట్లు ఆహారముగా ఇచ్చాడు. కానీ మాంసము తినండి అని ఎక్కడా చెప్పలేదండి. ఈ మాటలు ఆదికాండం 27 అధ్యాయం నుండి 27 నుండి 29 వరకు చక్కని వివరణ చూడగలుగుతాము. అదేవిధంగా ఆకాశ పక్షుల జంతువులన్నింటికి కూడా మాంసాహారం తినలేదు. వాటికి కూడా దేవుడు ఏమిచ్చారంటే భూమి మీద ఉండు జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమిపై పాకే సమస్త జీవులకును సకల జీవరాశులకును పచ్చని చెట్లన్నీ వాటికి ఆహారమగునని ఆజ్ఞాపించాడు. దీనిని బట్టి ఇప్పటిలాగా ఏ జంతువు పక్షులు కానీ మాంసాహారాన్ని అప్పటి వరకు భుజించినట్లు మనకు వాక్యములో కనిపించదు. అలాగా దేవుడు సమస్త జంతువులకు జీవరాశులకు కూడా పచ్చని చెట్లే ఆహారంగా ఇస్తున్నానని చెప్పాడు. ఈ మాటలు ఆదికాండం 1వ అధ్యాయం 30 నుండి 31 వరకు మనం చూడగలుగుతామండి. ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి 30 వరకు మనం శ్రద్ధగా ధ్యానిస్తే దేవుడు ఆనాటి జంతువులకు సకల జీవరాశులకు నరులకు ఏమి ఆహారంగా ఇచ్చాడు అనేది మనకు చక్కగా అర్థమవుతుందండి. అంటే అప్పటి వరకు మాంసాహారం అనేది అసలు లేదు. కాబట్టే ఆనాటి ఏదేని తోటలో కానీ నోవాహు ఓడలో ఉన్న సమస్త జంతువులు జీవరాశులు కానీ కలిసి మలసి గడ్డినే తిన్నాయి, కానీ ఒకటికి చంపుకొని తినలేదు అని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం అనంతరం మానవులతో పాటు పశు పక్షాదులు కూడా మాంసాహారాన్ని తినటం అలవాటైంది. ఒక విధంగా మనం ఆలోచిస్తే అప్పటి భూమిపై వచ్చిన జలప్రళయాన్ని బట్టి భూమిపై గడ్డి లేనందున జంతువులు కూడా మాంసాహారులుగా మారి ఉంటాయని మనకు అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈనాటి మానవులు వారికి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ వారు ఏదైనా కోడిని కానీ గొర్రెను కానీ తినాలనుకున్నప్పుడు వాటి మెడ తప్పించి వాటి నుంచి కారే రక్తాన్ని భూమిపై శాంతం కార్చకుండా ఏదో కొంచెం కార్చి గబగబా గిన్నెలోకి పట్టుకుంటారండి. అది వంట చేసుకొని తింటారు. కానీ అది ఎంత శాపగ్రస్తమో వారు తెలియక గుర్తించలేకపోతున్నారు. దేవుని ఆజ్ఞను వదిలి రక్తము భుజించే వారి మరణము సంభవించి శాపగ్రస్తులవుతారనేది మనం తెలుసుకోవాల్సి ఉందండి. ఇవే మాటలు ఆ తర్వాత కాలంలో కూడా మోషే గారు అప్పటి ప్రజలకు వివరంగా తెలియపరుస్తూ ఆ మాటలు ధర్మశాస్త్రంలో కూడా వ్రాసి ఉంచాడు. ఈ మాటలు నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాము. ఆనాటి జల ప్రళయం అనంతరం అలాగా ఆ కాలంలో నోవాహు సంతానముల వారు అరారాతు పర్వతాల దగ్గర నివసించారు. అలాగా ఎంతకాలం వారు నివసించారనేది మనకు తెలియదు, కానీ నోవాహు 3 కుమారుల వలన సంతానం విస్తరించటం జరిగింది. నోవాహు కూడా అక్కడే ఆ కొండలపై ద్రాక్ష పంటను సాగు చేయటం జరిగింది. ఆ విధంగా నోవాహుకు మనవలు, ముది మనవలు సంతానం కలిగింది. ఇప్పుడు ఈ మాటలన్నీ మనకెందుకు, బాబేల్ గోపురాన్ని గురించి తెలియపరచకుండా అని కొంతమంది అనుకుంటారండి. కానీ జరిగిన సంగతులు తెలుసుకుంటేనే కదా మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది ఆ గోపుర నిర్మాణం ఎవరు కట్టారన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటామండి. అలాగా దేవుని ఆశీర్వాదం చొప్పున నోవాహు సంతానముల వారు వృద్ధి చెందారు. జంతువులను వేటాడి తినటం ఆరంభం అయ్యింది. ఆ వరుసలోనే నోవాహుకు ముని మనవడు, హాముకు మనవడు, కూషు కుమారుడైన నిమ్రోదు వేటాడుట యందు పరాక్రమశాలివాడిగా ఉన్నాడని మనకు వాక్యంలోనే చూస్తాము.
మహాబలవంతుడుగా ఉండి అప్పటి ప్రజలందరిపై నాయకుడుగా ఉండేవాడు. ఆ విధంగానే అప్పటి ప్రజలందరూ నిమ్రోదును ఒక నాయకునిగా, రక్షకునిగా ఎన్నుకున్నందున నిమ్రోదు వారందరిపై రాజుగా తనకు తానే ప్రకటించుకొని అప్పుడున్న జనులందరినీ ఆయన అధీనములు ఉండేటట్లు చేసుకున్నాడు. ఎవరైనా అతనికి లోబడకపోతే వారిని వెంటాడి చంపివేసేవాడు. అంతటి క్రూరుడు అప్పటి కాలంలోని నిమ్రోదు. ఈ నిమ్రోదు యొక్క క్రూరత్వమును బట్టి ఇతనిని అంత్యక్రీస్తు అని, సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడని చెప్తూ ఉంటారు. ఈ నిమ్రోదు నాయకత్వంలోనే అప్పట్లో కొన్ని గొప్ప గొప్ప పట్టణాలను కట్టించాడు. ఎరకు, అక్కదు, కల్నే అనే పట్టణాలను కట్టించి తన రాజ్య స్థాపనకు మొదలుపెట్టాడు. మరలా ఈ పట్టణాలను కట్టిన తరువాత అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి నీనివే, రహబోతీరు, కాలహు, అశ్షూరు అనే మహాపట్టణాలను నిమ్రోదే కట్టించాడు. ఈ మాటలు ఆదికాండం 19వ అధ్యాయం 10 నుండి 12 వరకు నిమ్రోద్ కట్టిన దేశములన్నీ చూడగలుగుతాము. అదే వరుసలో అరారాతు కొండ ప్రాంతములో నివసించిన వారంతా అరారాతు నుండి తూర్పు దిక్కుగా ప్రయాణించారు. వారు ఆ విధంగా ఎందుకు ప్రయాణించారో మనకు తెలియదు, కానీ అరారాతు నుండి షీనారు మైదానానికి వచ్చి అక్కడ ఆగిపోయారు. ఆనాటి కాలంలో ఈ యొక్క నిమ్రోద్ యొక్క అధీనములో అక్కడ ఉన్న ఆనాటి జనులందరూ గుంపులుగా ఆయనతో చేరి ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు అరారాతు కొండ నుంచి షీనారు మైదానానికి వచ్చి అక్కడ ఆగిపోయారు. వారంతా ఎందుకు అక్కడ ఆగిపోయారంటే వారికి అక్కడ 2 నదుల మధ్యన ఉన్న ఒక పెద్ద భూభాగము కనిపించింది. ఆ భూభాగము వారందరినీ ఎంతో ఆకర్షించింది. అదే షీనార్ ప్రాంతము అంటారు. ఈ షీనార్ ప్రాంతాన్నే షీనార్ దేశం అని పరిశుద్ధ గ్రంథముల అంతటిలో ఎన్నోసార్లు వ్రాయబడి ఉంది. అలాగా వారంతా అరారాతు నుండి తూర్పు దిక్కుగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ 2 నదుల మధ్యన ఉన్న భూభాగాన్ని చూసి వారు ఎంతో ఆకర్షితులయ్యారు. ఇంకా మనం ఎక్కడికి చెదరిపోకుండా ఇక్కడ అందరం కలిసి జీవించే విధంగా ఆకాశానికి అంటుకునే ఒక పెద్ద గోపురమును కట్టుకుందాము అని నిమ్రోద్ నాయకత్వంలో వారందరూ కలిసి ఆలోచించుకొని ఒకరికి ఒకరు సరే అంటే సరే అనుకుని అలాగే కట్టుకుందామని నిర్ణయించుకున్నారు. అసలు ఆ ప్రదేశము వారికి ఎందుకు అంతగా ఆకర్షింపబడింది అంటే ఆ ప్రాంతము 2 నదుల మధ్యన ఉన్న అతి శ్రేష్టమైన గొప్ప మైదానము. దానిని అప్పట్లో మెసొపొటేమియా దేశము అని పిలుస్తూ ఉండేవారు. అక్కడ వారంతా గోపురం కట్టడానికి తగిన వనరులు అన్నీ ఉన్నాయి కనుక వారంతా అక్కడే ఉండి గోపురము కట్టాలని అక్కడ ఉన్న బంక మన్నుతో ఇటుకలు చేయటం ఆరంభించారు. అయితే అప్పట్లో అరారాతు నుండి 65,000 మంది జనం అక్కడికి చేరారని శాస్త్రజ్ఞుల అంచనా వేశారు. ఆ విధంగా వారు అరారాతు కొండ నుండి 1900 కిలోమీటర్లు ప్రయాణించి షీనారు మైదానాన్ని చేరి గోపురమును కట్టడం ఆరంభించారు. అంటే వారంతా టర్కీ దేశము నుండి షీనారు అనే మెసొపొటేమియా దేశమునకు చేరటానికి గాను 1900 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ షీనారు దేశము ఇప్పటి ఇరాక్ దేశానికి చెందినది. మనం ఇక్కడ గమనిస్తే బబులోను దేశమన్నా, మెసొపొటేమియా దేశమన్నా, బాబిలోనియా అన్నా, షీనారు దేశమన్నా ఈనాటి ఇరాక్ దేశమే అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నామండి. మొదటిగా నాగరికత వ్యాపించింది ఈ దేశములోని. అలాగా అప్పట్లో వారంతా కలిసి అరారాతు నుండి షీనారు దేశమునకు చేరిన ఆ 65,000 మంది ప్రజలు, ఆ జనాభాకు అందరికీ కూడా ఒకే భాష, ఒకే మాట, ఒకే బాటగా అన్నట్లుగా ఉండేవారు. వీరంతా నిమ్రోద్ నాయకత్వంలోనే నడుస్తూ ఉండేవారు. అలాగా వారంతా కలిసి ఆకాశానికంటే గోపురం నిర్మాణం చేయదలిచారు. అయితే ఆ పరమ తండ్రికి ఈ సృష్టిలో ఏదీ మరుగై ఉండదు కనుక ఆ తండ్రి తన నేత్రములతో లోకమంతా సంచారం చేసి చూస్తూ ఉన్నప్పుడు అప్పటి ప్రజలందరూ షీనారు మైదానములో గోపురమును కట్టడం చూశాడు.
వెంటనే ఆ పరమతండ్రి వారు కట్టే గోపురాన్ని చూసి దేవుడు తనలో తాను ఇలాగా ఆలోచించాడు, ఇదిగో ఈ భూమిపై ఉన్న జనులందరూ ఒకే మాటగా ఒకే బాటగా ఉన్నారు, ఒకే భాష ఒకే పలుకుగా ఉన్నారు కనుక వీరంతా ఇంకా ఏ పనైనా చేయటం మొదలు పెడతారు, కాబట్టి ఇది మంచిది కాదు అని దేవుడు తలంచి వెంటనే పరమ నుండి క్రిందకు దిగివచ్చి ఆ మనుష్యులలో ఒక గందరగోళం కలుగు చేశాడు. దాని ఫలితంగా వారంతా ఒకరికి ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలియకుండా వారి మధ్యలో ఒక అయోమయం అనే గందరగోళం వారి మధ్యన పుట్టించాడండి. ఆ విధంగా దేవుడు వారి నోట అనేక భాషలు పలికించాడు కనుక మొత్తం జనాభాలో ఎవరు ఏది మాట్లాడుకున్నారో వారందరూ కలిసి అక్కడ నుండి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారు. ఆ విధంగా అప్పట్లో గోపురాన్ని కట్టే ప్రజలందరూ అనేక గుంపులుగా అక్కడ నుండి దేశమంతా చెదరిపోయారు. అలాగా కొండలలో, పర్వతాలలో, అరణ్యాలలో, లోయలలో, పల్లెలు, పట్టణాలలో, సముద్ర తీర ప్రాంతాలలో తరలి వెళ్ళిపోయి వారికి బుద్ధి పుట్టినట్లుగా చేతి పనులు చేసుకుంటూ బ్రతకటం ఆరంభించారు. అలాగనే వారిలో ఎన్నో కులాలు, తెగలు, జాతులు ఏర్పడి దేశమంతా చల్లా చెదిరైపోయారు. కనుక షీనారులో కట్టే గోపుర నిర్మాణం అంతటితోనే సగంలో ఆగిపోయింది. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన సంగతులను సంభాషించుకుందామండి. అప్పటి కాలంలో ఉన్న ఆ 65,000 మంది ప్రజలు అందరూ కలిసి ఒకే చోట నివసించాలంటే షీనారు మైదానంలో పెద్ద పెద్ద పట్టణాలను కట్టించుకోవచ్చు, కానీ వారు ఎత్తైన గోపురాన్నే కట్టాలని పూనుకున్నారు. వారు అలాగా ఎందుకు ఆలోచించారంటే వారి తాతల కాలంలో ఒక సమయంలో ఒక ప్రచండ జలప్రళయం సంభవించి అప్పటి ప్రజలందరూ నశించిపోయారు కదా. అలాగా ఇంకా మనం నశించిపోకుండా ఉండటానికి అనేక అంతస్తులు కలిగి ఆకాశానికంటే ఒక గొప్ప ఎత్తైన గోపురాన్ని కట్టుకొని మనందరం కలిసి ఇంకా ఇక్కడే ఉందాము అని వారు భావించినందున ఆ గోపురాన్ని కట్టడం ఆరంభించారు. అయితే వారు గోపురాన్ని కట్టి వారంతా ఒకే చోట ఉండటం దేవునికి అసలు ఇష్టం లేదండి. ఎందుకంటే ఆ పరమ తండ్రి నోవాహు కుటుంబమును దీవించి మీరంతా ఫలించి భూమి అంతటా నిండి అభివృద్ధి పొందండి అని దీవించాడు. అంటే భూమి అంతటా ప్రజలతో నింపబడాలని దేవుని కోరికై ఉంది. అందును బట్టి వారిని దేశమంతా చెదరగొట్టి బాబేల్ గోపురం దగ్గర ఒక వివాదం అనే గందరగోళం సృష్టించి ఆ ప్రజలను తారుమారు చేసి దేశమంతటా చెదరగొట్టి ఆ జనములతో దేవుడు భూమి అంతటా నింపాడు. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనములో దేవుడు చెప్పిన విధంగా వారిని భూమి అంతటికి పంపించాడండి. అదీగాక అప్పటి ప్రజలు మన తాతల కాలం నాడు వచ్చిన వరదల లాంటివి వచ్చినా మనం క్షేమంగా ఉందాము అనుకుని ఆ గోపురాన్ని కట్టనారంభించారు. కానీ దేవుడు వారి తాతకు ఇచ్చిన వాగ్దానం మర్చి దేవుని యందు వారు అవిధేయులై అతిశయపడ్డారు. ఆ అతిశయముతో మేమెందుకు కట్టలేము అన్నట్లుగా గోపురాన్ని కట్టడం ఆరంభించారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆనాటి పాపిష్టి ప్రజలపై పంపించిన జలప్రళయం యొక్క వినాశనం బట్టి దేవుడు ఎంతగానో వాపోయి నోవాహుతో ఇలాగా మాట్లాడాడు. నోవాహు, ఇంకా నేను ఎప్పుడు ఈ భూమిపై జలప్రళయం రప్పించను, అందుకుగాను నీతో ఒక నిబంధన చేస్తాను. ఆ నిబంధనను గుర్తుగా మేఘములో నా ధనస్సు ఉంచుతాను, ఇంకా ఎప్పుడు జలప్రళయం రాదు అని ఆ తండ్రి నోవాహుకు వాగ్దానం చేయటం ఆదికాండం 9వ అధ్యాయం 11 నుండి 17 వరకు మనం దేవుడు నోవాహుతో నిబంధన అనే వాగ్దానం గురించి చక్కగా వాక్యములు ఉండటం మనం చూస్తామండి. అయినను అప్పటి ప్రజలకు దేవుడు నోవాహు ఇచ్చిన వాగ్దానం వారికి తెలియకుండా ఉండలేదు. కానీ వారంతా గర్వాంధులై ఆకాశమున కంటే గోపురాన్ని కట్టి గొప్ప పేరు సంపాదించుకోవాలని చూశారు. ఇంకా కూడా దేవునితో సమానంగా ఉండాలి అన్న దుర్బుద్ధితో ఆ గోపురాన్ని కట్టడం ఆరంభించారు. వారి ఆలోచనలు తెలుసుకున్న ఆ పరమతండ్రి పరమ నుండి దిగివచ్చి వారిలో వారికి వివాదము అనే గందరగోళం సృష్టించి వారినందరినీ దేశమంతటా
చెదరగొట్టడం జరిగిందండి. ఆనాడు దేవుడు అలాగా చేయకపోయినట్లయితే భూమి అంతటిలో మనుషులు ఉండేవారు కాదు కనుక దేవుడు వారు కట్టే గోపురాన్ని ఆపుచేసి అందరినీ తరిమివేయటం జరిగిందండి. ఈ మాటలను బట్టి బాబేలు అంటే తారుమారు, గందరగోళం, వివాదం అని అర్థం అండి. ఆ విధంగా ఆనాటి నిమ్రోదు నాయకత్వంలో మొదలుపెట్టిన ఆ గోపురం ఆగిపోయింది. ఈ షీనారు దేశమును మెసొపొటేమియా దేశము అని కూడా అంటారు. షీనారు దేశపు వస్త్రాలు ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వస్త్రాలుగా గ్రంథములో వ్రాయబడి ఉంది. ఈ వస్త్రాలకు ఆశపడే ఆకాను అనే వ్యక్తి వాటిని దొంగిలించి శాపగ్రస్తుడై మరణించటం మనం యెహోషువ గ్రంథంలో చూస్తామండి. ఈ షీనారు దేశం అనే మెసొపొటేమియా దేశము 2 నదుల మధ్యన ఉన్న భూభాగం అని అర్థం. ఈ 2 నదుల పేర్లు ఏమిటంటే యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది అనే హిద్దికెలు నదుల మధ్యన ఉన్న భూభాగమే షీనారు దేశముగా, మెసొపొటేమియా దేశముగా పిలువబడే దేశము. ఈ షీనారు మైదానము ఇరాక్ దేశంలోని బాగ్దాద్ అనే ప్రాంతంలో ఉంది. టర్కీ, సిరియా, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇస్రాయెల్ దేశము ఇవన్నీ కూడా ఇరాక్ దేశానికి చుట్టూ ఉన్న దేశాలు. మనం గమనిస్తే ఈ నదుల పేర్లు ఆదికాండం 2వ అధ్యాయం 11 నుండి 15 వరకు ఈ నదుల గురించి వ్రాయబడి ఉంటుంది. దేవుడు మొదటి నరుడైన ఆదాము ఒంటరిగా సోమరితనంగా ఉండకూడదు అని తూర్పు దిక్కున ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి దానిలో సమస్తమును సృజించి అక్కడ ఆదామును ఉంచి ఆ తోటను తడపటానికి, ఆ తోటకు కాయటానికి గాను ఆ తోటలో ఒక నీటి ఊటను పుట్టించాడు. అలాగా ఆ నీరు ఆ తోటను తడుపుకుంటూ ప్రవహిస్తూ ఉన్నప్పుడు తోట బయటకు, ఆ ప్రవాహము బయటకు వచ్చి 4 శాఖలుగా పారి కొన్ని దేశాలకు ప్రవహించాయి. ఆ నదులలోనే యూఫ్రటీసు, హిద్దికెలు నదులు ఉన్నాయి. ఈ యూఫ్రటీస్ నది యొక్క పొడవు 2800 కిలోమీటర్లు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రిందట ఈ బాబేల్ గోపురాన్ని కట్టడం ఆరంభించి ఉంటారు అని శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. ఆనాటి ఏదైనా తోటలో ఏర్పడిన ఈ యూఫ్రటీస్ నది 4వ నది. ఈ 4వ నది అయిన యూఫ్రటీస్ నది ఇరాక్ దేశంలోని ఏదైనా తోట నుండి ప్రారంభమై సిరియా దేశాన్ని తడుపుతూ టర్కీ దేశమునికి వెళ్ళింది. అలాగా 2800 కిలోమీటర్లు పొడవు ప్రవహించింది. ఇది 3 దేశాలలో ప్రవహిస్తూ ఉంది. 1990వ సంవత్సరంలో టర్కీ దేశము వారు యూఫ్రటీస్ నదిపై ఒక డ్యామ్ కట్టారు. అలాగా వారు తర్వాత కాలంలో కూడా మరికొన్ని డ్యాములు కట్టారని చరిత్ర చెప్తుంది. అలాగా వారు 1990లో డ్యామ్ కట్టిన కొంతకాలానికి భయంకరమైన వర్షాలు పడటం వలన వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలలో కొంత నిర్మాణం జరిగి ఆగిపోయిన ఆ బాబేల్ గోపురం బురదలో కప్పబడిందని రాన్ వైట్ శాస్త్రవేత్తల బృందంతో తనిఖీలు చేసినప్పుడు ఈ గోపుర నిర్మాణం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కిందట యూఫ్రటీస్, హిద్దికెల మధ్యన ఉన్న భూభాగంలోనే ఈ నిర్మాణం జరిగింది అని నిర్ధారించారు. అలాగా ఆ డ్యామ్ సమీపంలో కూడా వారు ఆ నీళ్ళల్లో పరిశీలించినప్పుడు ఆనాటి బాబేలు గోపురమునకు వాడిన కొన్ని ఇటుక ముక్కలు వారికి ఆ నీళ్ళల్లో దొరికాయి. ఆ ఇటుక ముక్కలు పరిశీలించినప్పుడు ఆ ఇటుక ముక్కలు నిమ్రోద్ కాలం నాటివే అని రాన్ వైట్ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించారండి. యూఫ్రటీసు, హిద్దికెలు నదుల మధ్యన ఉన్న ఆ భూభాగాన్ని షీనార్ దేశము అన్నారు. ఈ షీనార్ దేశము కూడా బబులోను దేశానికి సంబంధించినదే. ఎందుకంటే బబులోను, అష్షూరు, నీనివే పట్టణాలను కూడా ఆనాటి నిమ్రోదే కట్టించాడు. నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశంపైకి 3 సార్లు దండెత్తి వచ్చాడు. 3వసారి వచ్చినప్పుడు యెరూషలేం దేవాలయంలో ఆనాడు సొలొమోన్ మహారాజు దేవుని కొరకు చేయించిన బంగారు ఉపకరణాలన్నీ సమస్తమును దోచుకుని పోయి షీనార్ దేశంలో ఉన్న దేవతాగుడిలో దాచిపెట్టాడు. కనుక షీనార్ దేశము బబులోను దేశంలోని భాగము 2 ఒకటే. ఇరాన్ దేశంలో దొరికిన రాతి పలకపై ఆనాటి బాబేలు గోపుర నిర్మాణం యొక్క నమూనా గీయబడి ఉంది. ఆ నమూనాకు ఎదురుగా
నెబుకద్నెజరు ప్రతిమ చెక్కబడింది. అయితే ఆ ప్రతిమను కొందరు నెబుకద్నెజరని, మరికొందరు నిమ్రోద్ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ పలక క్రింద భాగాన వ్రాయబడిన మాటలను బట్టి ఆ ప్రతిమ నెబుకద్నెజరుదే అని నిర్ధారించారు. అక్కడ ఏమి వ్రాయబడింది అంటే, మా పూర్వీకులు ఈ గోపురాన్ని కట్టనారంభించారు కానీ పూర్తి చేయలేకపోయారు అని వారి భాషలో వ్రాసి ఉంది. బాబెల్ నిర్మాణకులు నెబుకద్నెజరు యొక్క పూర్వీకులు కనుక ఆయన ఆ పలకపై ఆ విధంగా వ్రాసి ఉంచాడని శాస్త్రజ్ఞుల అభిప్రాయమై ఉంది. ఆ రాతి పలక క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో నెబుకద్నెజరు వ్రాయించిన రాతి పలక అదే అని పరిశోధకులు ఇంకనూ నిర్ణయించారు. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి నిమ్రోద్ కాలంలో కట్టుతూ ఆగిపోయిన ఆ నిర్మాణమే బాబేలు గోపురం నిర్మాణమని, ఆ కాలంలో నిజముగా జరిగిందని శాస్త్రవేత్తలు రూఢిగా తెలియపరిచారండి. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఈ అద్భుత ఆశ్చర్య కార్యములను అవిధేయులు నమ్మరానే దేవుడు వారి కొరకు జరిగిన ప్రతి సంఘటనకు సాక్ష్యాధారాలు దాచి ఉంచాడండి. ఉదాహరణకు, ఎర్ర సముద్రము రెండుగా విభజించినప్పుడు ఇశ్రాయేలు వారు దాటిపోతుంటే ఐగుప్తీయులు వారిని చంపాలని వారు కూడా సముద్రంలోకి దిగినప్పుడు దేవుడు వారిపై నీటిని రప్పించి మరణింపచేశాడు. ఆనాడు ఆ ఎర్ర సముద్రంలో జరిగిన సంఘటనకు గుర్తుగా ఐగుప్త సైన్యం యొక్క రథ చక్రాలు ఎప్పటికీ ఆ ఎర్ర సముద్రంలో మనం చూడగలుగుతామండి. అలాగే ఇశ్రాయేలు వారు ఐగుప్త దేశము నుండి కానానుకు చేరే ఆ అరణ్య మార్గములో దేవుడు వారి ఆహారం కొరకు ఏర్పరిచిన ఈత చెట్ల గుంపు ఇప్పటికీ ఏలీము దగ్గర ఉన్నాయి. అలాగనే మోషే ఐగుప్తు నుండి మిద్యాన దేశమునకు పారిపోయినప్పుడు దాహం వేసినందున సిప్పోరా మంచినీళ్ళు ఇచ్చింది. మోషే సిప్పోరా ద్వారా మంచినీళ్ళు తాగిన ఆ బావి ఇప్పటికీ భద్రంగా ఉందండి. ఆ విధంగానే యేసు ప్రభువు సఖారు అనే ఊరిలో సమరయ స్త్రీని దాహమునకు నీళ్ళివ్వమని అడిగిన ఆ బావి ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. ఆ బావిని యాకోబు బావి అంటారు. ఇలాగా యేసు సువార్త ప్రకటించి ఎన్నో అద్భుతాలకు నిలయమైన గలిలయ సరస్సు అనే సముద్రము, ప్రభువు బాప్తిసం పొందుకున్న యొర్దాను నది మనం ఇప్పటికీ చూస్తామండి. పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన ఈ సత్యవేద గ్రంథములో అసత్యములు వ్రాయబడి ఉండవు. అసలు అవకాశమే లేదు. పరిశుద్ధ గ్రంథములో ప్రతి స్థలానికి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, పట్టణాల గురించి కానీ వ్రాయబడి ఉంటే వాటికంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఆ స్థలాలు, ఆ కట్టడాల గురించి కూడా సజీవంగా సాక్ష్యాలు కలిగి ఉన్నాయని చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటాము. పరిశుద్ధ గ్రంథములోని మాటలన్నీ సత్యములు, నిత్యములు, జీవములు. ఆ మాటలన్నీ పుటము వేయబడిన పరలోకపు తేనె చినుకులు. తేనె ఎంతటి శ్రేష్టమైనదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన జరిగిన సంఘటనలన్నీ సత్యములు, నిత్యములే అని తెలుసుకుంటాము. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి బాబేలు గోపురం ఎవరు కట్టారు, వారు ఎక్కడి నుంచి షీనారుకు వచ్చారు అనేది, ఈ గోపురం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రిందట ఈ నిర్మాణం జరిగింది అని, ఆనాటి జనులంతా ఒకే చోట ఉండకూడదని దేవుడు ఆ గోపురాన్ని ఆపుచేసి వారినందరినీ ప్రపంచమంతటా చెదరగొట్టి ప్రజలతో భూమిని అంతా నిండింపచేశాడని, చరిత్ర ప్రకారం గోపుర నిర్మాణం నిజంగానే జరిగింది అని, ఇలాగ ఎన్నో సంగతులను మనము తెలుసుకున్నామండి. పుటము వేయబడిన ఈ మాటలను వినిన వారిని ఆ దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి సకలాశీర్వాదాలతో వారిని, వారి కుటుంబాలని నింపాలని యేసయ్య నామంలో ఆ తండ్రిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్.